పాలన వైభవంగా జరపడం మొదలుపెట్టారు. అదే ఇప్పటి సాంప్రదాయంగా కొనసాగుతోంది. భారతదేశంలో తయారైన వస్త్రాలపై బ్రిటిష్ ప్రభుత్వం పన్నులను బాగా పెంచింది. ఇది భారతీయులకు కోపాన్ని తెప్పించింది. బ్రిటిష్ వారి పట్ల ఆగ్రహించిన తిలక్ విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ఉధృత స్థాయిలో సాగింది. కొంతకాలానికి మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చింది. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించేందుకు ప్రజలు తమ భూములను అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తిలక్ పన్నులు చెల్లించేందుకు భూములు అమ్ముకోవద్దు, అసలు పన్నులే చెల్లించకండి అని పిలుపునిచ్చారు. తిలక్ కరువు నెలకొని ఉన్న ప్రాంతాల్లో పేద ప్రజల కోసం సహాయ చర్యలు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే